గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు. సూపర్ స్టార్ అంటే అట్లే నటిస్తారు, చార్లీ చాప్లిన్ లాగా. చార్లీ చాప్లిన్ డ్రెస్ వేసుకుంటారు, చార్లీ చాప్లిన్ మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ చెత్రి ఉంటుంది, చార్లీ చాప్లిన్ కర్ర ఉంటుంది, చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయింది, ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్లనే జరిగింది. ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన. ఎంతమంది తయారు చేసినాడు గద్దర్. ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారుల వల్లే. ఆయన ఈ గొంగడి గోషి ఒగ్గు కళ గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరు తీసుకొని పోయినాడు దాన్ని. ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు, ఈర్ష్యపడుతుంటారు. ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవండి అని త్రిపునేని గోపీచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని. తెలంగాణలో సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. పాలో ఫ్రైరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గదర్ అదే చేసినాడు. పాలో ఫ్రైరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మీద 6 తూటాలు బహుమతి ఎందుకు. ఈరోజు పాపం ఆ బీరప్ప, ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన చెప్పినాడు, ఆయనకు మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు. మేమైతే తీసినాము 6 తూటాల్లోంచి 5 తూటాలు తీసినాము, ఒకటి తీయలేకపోయినాము, వెన్నుపూసలో ఉంది. అది తీస్తే మెదడు నరాలు చిట్లి పారాప్లేజియా వస్తుంది, అంటే పక్షవాతం లాంటివి, కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అందు ఉండనియండి, అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు. మాకు ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు ఆయన, నాకు రాజకీయాలు తెలియయండి, అందుకని నేను రాలేకపోతున్నాను, మాట్లాడే ధైర్యం లేదు, కానీ అటువంటి మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తి మనకు కనిపించడం చెప్పినాడు. ఆయనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ బీరప్ప. ఇది ఆయన మానసిక స్థైర్యం మామూలు కాదు, ప్రజల కోసమే జీవించాలనుకున్నాడు. కర్ణాటకలో హవేరీలో దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది, ఫోక్లోర్ యూనివర్సిటీ, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ. అట్లాంటిది తెలంగాణలో గదర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ స్థాపించాలి. ఆ స్థాపించడానికి మనం ప్రభుత్వం ఒప్పిద్దాం, మెప్పిద్దాం, అవసరమైతే నొప్పిద్దాం. నొప్పించడానికి కూడా, మెప్పించడానికి ఒప్పించడానికి వెనుకాడము, నొప్పించడానికి కూడా వెనుకాడము. అదే లాఠీ, గద్దర్ చేతిలో లాఠీ తీసుకొని ప్రభుత్వం మీదకి పోదాం.